ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్స్ ఎలా చేయాలనే దాని గురించి కొన్ని ట్యూటోరియల్స్ చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక మీదట మన ఛానల్లో ఏంటంటే థంబ్నెయిల్స్ ఎలా చేయాలనే దాని గురించి కొన్ని సిరీస్ అయితే వస్తాయి అనమాట. అంటే ఎలాగంటే వీక్లో ఒక 3 వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఓన్లీ థంబ్నెయిల్స్ మీదే. అయితే ఏంటంటే ఓన్లీ థంబ్నెయిల్స్ చేస్తాను, ఓకే, కానీ ఎలాంటి థంబ్నెయిల్స్ చేస్తాననేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే దానికోసం నేను ఏం చేస్తున్నాను అయితే ఆల్రెడీ నా జాయిన్ మెంబర్షిప్లో ఒక 25 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే నా మెంబర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళు 25 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరికీ థంబ్నెయిల్స్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను అనమాట. అంటే ఎవరైతే నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఛానల్ యొక్క థంబ్నెయిల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఛానల్కి థంబ్నెయిల్ చేసుకోవడం రాదు కదా, ఆ థంబ్నెయిల్స్ని మీకు చూపిస్తూ అసలు పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్స్ ఎలా చేయాలో మీకు చెప్తాను అనమాట. అండ్ అయితే జాయిన్ మెంబర్షిప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇక మీద జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా నేను ఏంటంటే మీకు థంబ్నెయిల్స్ అయితే ఎలా చేయాలనే దాని గురించి, మీ ఛానల్కి థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో చేసి నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను థంబ్నెయిల్స్ కోసం యూజ్ చేసే యాప్ వచ్చేటప్పటికి పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ చాలా 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 ఈజీగా ఉంటుంది. పిక్సార్ట్ కూడా ఉంటుంది. మీకు పిక్సార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. ఇది పిక్సెల్ ల్యాబ్ అయితే అలా కాదు, చాలా చాలా ఈజీ అనమాట. నేను ఈ రోజు వీడియోలో ఏంటంటే జస్ట్ ఇది చిన్న స్టార్టింగ్ కాబట్టి ఏంటంటే ఇందులో ఉండే టూల్స్ గురించి, అసలు దీని ఇంటర్ఫేస్ గురించి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాత్రం నా ఛానల్ మెంబర్షిప్లో ఎవరో ఒకరు మెంబర్ తీసుకుని థంబ్నెయిల్స్ చేస్తాను కదా, అప్పుడు ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు థంబ్నెయిల్ అయితే నేను చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి పిక్సెల్ ల్యాబ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారా? ఇవి కొన్ని ఏంటంటే మనం ఈ ఎడిటింగ్లో యూజ్ చేసే కొన్ని ఆప్షన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్లో యూజ్ చేసే ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ఎడిటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుని మనం సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను చాలా థంబ్నెయిల్స్ చేశాను ఇంతకుముందు. నా థంబ్నెయిల్స్ కూడా నేను పిక్సెల్ ల్యాబ్లోనే చేసుకునేవాడిని అనమాట. తర్వాత నేను నా థంబ్నెయిల్స్ కూడా నేను ఎలా చేసుకుంటాను దాని గురించి మీకు క్లియర్గా అయితే వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టూల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో మనకి కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కలర్స్కి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్స్ కానీ అంటే ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ని అయితే ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ టెంప్లెట్స్, జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే టెంప్లెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఏ అనేది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక టెక్స్ట్కి సంబంధించింది మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే ఎడిట్ చేయొచ్చు. అంటే ఏంటంటే మనం మన థంబ్నెయిల్లో యూజ్ చేసే టెక్స్ట్స్ ఉంటాయి కదా, ఏదైతే టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ని అయితే మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకునే మనం మన టెక్స్ట్ని అయితే ఎడిట్ చేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక షేప్కి సంబంధించింది కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫోటోకి సంబంధించింది కానీ, అంటే ఏంటంటే మనం ఎడిట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఫొటోస్ అయి పెడతాం కదా, ఆ ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నింటిని కూడా మనం ఇక్కడి నుంచి అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవి కూడా ఏంటంటే మనం ఏదైతే మన పిక్సెల్ ల్యాబ్లో ఉండే కలర్స్ కానీ, అంటే బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి కూడా మనం చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఒక ఇమేజ్ యొక్క అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ సైజ్ చేంజ్ చేయాలన్నా, అంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క సైజ్ చేంజ్ చేయాలన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వచ్చినప్పటికి ఇది 1:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంది కదా ఈ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసే ఈ ఫైల్ సైజు, దీన్ని కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి జస్ట్ ఈ విధంగా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులోకి అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులోకి అయితే చేంజ్ అయిపోయింది. అలా మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి ఏదైతే మనం ఎడిట్ చేస్తున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్స్ని అనేది మనం మార్చచ్చు అనమాట. దానికోసం అనమాట ఈ 5 ఆప్షన్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ కింద వచ్చేటప్పటికి ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా మేము ఎలా యూజ్ చేయాలి, అసలు ప్రొఫెషనల్గా ఎలా యూజ్ చేయాలనే దాని గురించి మనం ఫర్దర్గా చేసుకునే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే పైన కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి అయితే రాసిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీలో చాలా మందికి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లేయర్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్కి సంబంధించిన ఒక లేయర్ అయితే ఇక్కడ యాడ్ అయింది. ఈ లేయర్స్ అనేవి మనం ఎడిటింగ్లో అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఈ వీడియో ఎడిటింగ్లో అయినా ఫోటో ఎడిటింగ్లో అయినా సరే మనకి ఈ లేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్స్ గురించి ఖచ్చితంగా మనకైతే తెలియాలన్నమాట. ఎందుకంటే లేయర్స్ని బేస్ చేసుకునే మనం ఎప్పుడైనా సరే వీడియో ఎడిటింగ్ అయినా
ఫోటో ఎడిటింగ్ అయినా కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక లేయర్ ప్యానల్ అనమాట. ఇక్కడ మనకి లేయర్కి సంబంధించినవి అన్నీ కూడా మనం ఏ లేయర్స్ని అయితే యాడ్ చేసామో ఆ లేయర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇది న్యూ టెక్స్ట్ అనే లేయర్ మాత్రం ఉంది. కావాలనుకుంటే మనం కొంచెం వేరే ఇక్కడ చూసారు కదా షేప్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ యాడ్ చేశాను కదా, జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇది ఒక షేప్ ఇక్కడికి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి షేప్ అనేది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ షేప్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. అండ్ ఈ షేప్ని లాక్ చేయడం, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ షేప్లో వచ్చేటప్పటికి. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇక్కడ కొన్ని ఏవైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ని ఎడిట్ చేయొచ్చు. దీని గురించి కూడా నేను ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో చెప్తాను. అండ్ అదేవిధంగా దీన్ని ఏదైనా జూమ్ చేసుకుని, ఎందుకంటే మనకి స్క్రీన్ చిన్నదైతే ఉంటుంది కాబట్టి మనం ఎడిట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని జూమ్ చేసి అయితే ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ జూమ్ ఆప్షన్ని యూస్ చేసుకుని ఈ విధంగా దీన్ని మనం జూమ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా జూమ్ చేసుకుని మనం ఎడిట్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఏదైనా ఒక టెక్స్ట్ని యాడ్ చేసినా లేకపోతే ఏదైనా ఒకటి మనం పెట్టినా కానీ అండు అని రెండు అని చెప్పేసి మనం దీన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం బ్యాక్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను కదా, ఇది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీని ప్లేస్లోకి ఇది వెళ్ళిపోవాలంటే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దీని ప్లేస్లోకి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే దాని ప్లేస్లోకి అదైతే వచ్చేసింది అనమాట. అండ్ ఇది మనం ఈ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ని డిలీట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి జస్ట్ టెక్స్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇందాక చూసుకున్నట్టయితే ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్, కరెంట్ డేట్, స్టిక్కర్, షేప్స్, ఫ్రమ్ గ్యాలరీ అంటే మనం ఏదైనా ఫొటోస్ని కానీ దేన్ని యాడ్ చేసుకున్నా సరే మనం ఇక్కడి నుంచి అయితే మనం యాడ్ చేసుకుంటాం అంటే ఈ ఫ్రమ్ గ్యాలరీ అనేదాన్ని. అలా అదేవిధంగా మనం ఇక్కడ డ్రా అనే దాన్ని తీసుకుని మనం ఏదైనా డ్రా కూడా చేయొచ్చు అనమాట. అండ్ మనం ఈ ఆప్షన్స్ అన్నింటినీ యూజ్ చేసుకుని మనం థంబ్నెయిల్స్ అయితే చేయొచ్చు. వీటి మీద నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి మీలో ఎవరైనా మన ఛానల్లో జాయిన్ మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నేను మొబైల్ని యూస్ చేసిన థంబ్నెయిల్స్ ఇక్కడ మీకు కొన్ని ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీ ఛానల్కి కావాలనుకుంటే అండ్ ఈ రకంగా మీ ఛానల్కి థంబ్నెయిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. బై బై, సీ యూ.